అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చి ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది పక్క కొలతలతో నేను చూపిస్తా. దీనికి వచ్చి నేను ఉసిరికాయలని ఎలా ఎంచుకోవాలి అని అంటే, మరి పెద్ద సైజ్ కాకుండా మరి చిన్న సైజ్ కాకుండా మీడియం సైజులో గ్రీన్ కలర్లో ఉన్న ఉసిరికాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి వాటర్ అనేది లేకుండా తుడిచేసి ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని మనం ఒక పెద్ద కడాయి లాంటిది తీసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. మనం తర్వాత మిగిలిన పోపుకి వాడుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా, అన్నీ అందులో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. ఉసిరికాయల మీద మంచి గోల్డ్ కలర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే అది మారడం కాదు, గోల్డ్ కలర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది మనము బాగా మగ్గిన ఉసిరికాయలని తెలుసుకోవడం ఎట్లా అంటే, ఒక ఫోర్క్ పెట్టి లేదా ఒక స్పూన్ పెట్టి గుచ్చితే స్మూత్గా దిగితే అప్పుడు ఓకే మగ్గినవి అని చెప్పి మనం తీసేసుకోవచ్చు. తర్వాత ఇంకొక చిన్న కడాయి పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్ల మెంతులు 2 స్పూన్ల ఆవాలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పొడిగొట్టేసి పక్కన పెట్టేసండి. ఇప్పుడు తర్వాత పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపుకి మనం ఉసిరికాయలు వేయించిన ఆయిల్లోనే ఇంకొక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని వేసి ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసింది, అది క్లిప్ మిస్ అయింది. ఇంగువ వేసేసి పోపు మంచిగా ఫ్రై అయినాక పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి చల్లార్చనివ్వండి. తర్వాత మన ఉసిరికాయలను తీసుకొని దాంట్లోకి నేను ఒక 100 గ్రామ్స్ కారం తీసుకున్నా. 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసేసుకోండి. అంటే కప్పు మెజర్మెంట్లో అయితే మనకు స్మాల్ కప్స్ ఉంటాయి కదా, ఆ స్మాల్ కప్పు తీసేసుకొని దాంట్లోకి కారం తీసుకొని 2 కప్పుల కారానికి 1 కప్పు ఉప్పు వేయండి. వేసేసి మెంతిపిండి, ఆవపిండి మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, అదొక 2 స్పూన్లు వేసేసి దాంట్లోకి నేను కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసా. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి మొత్తం కలిపేసి పోపు కూడా మనం చల్లార్చుకున్న పోపు ఉంది కదా, అది కూడా వేసి ఒకసారి కలపండి. దీంట్లోకి నేను నిమ్మరసం ఏంటంటే ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలని నిమ్మరసం తీసి పోసా. చిన్నవైతే ఒక 5-6 తీసుకోండి. అంటే మీకు డ్రై ఉంది అన్న డౌట్ రావచ్చు. లేదంటే ఉసిరికాయ పచ్చడి ఒక 2 days ఊరిన తర్వాతనే ఆయిల్ అనేది బయటకు వస్తుంది, ఆ టేస్ట్ కూడా ఎలివెంట్ అవుద్ది. కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. 2 days తర్వాత ఏది తక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి చూసుకొని నిమ్మరసం కూడా వేసి మొత్తం కలపండి, అంతే. దీన్ని పక్కన ఒక 2 days పెడితే అప్పుడు మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కాబట్టి మనం అప్పుడు దాంట్లోకి ఏమేమన్నా అడ్జస్ట్ అవుతే వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 days తర్వాత ఉసిరికాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.